Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అండ్ ఇంకోటి సార్, మ్యూజికల్గా మీరు చాలా సినిమాలకు ప్రతి సినిమాకి ఎక్స్ట్రా ట్యూన్స్ చేసుకుంటారు, అవి వాడకుండా వృధాగా పడేస్తారు. నాకు తెలిసి మీరు అవి మీ దగ్గర కూడా లేవని విన్నాను నేను. అసలు అంటే ఏరు పెద్ద పెద్ద ఇళయరాజా గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోటి ట్యూన్స్ చేయించుకొని అవి సినిమాలో వాడకుండా వృధాగా పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాంగ్స్ రికార్డ్ చేస్తే సినిమాలో అవి వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. ట్యూన్స్ కాదు, ట్యూన్ చేస్తే సాంగ్స్ గానే రికార్డ్ కాబడ్డాక కొన్ని సినిమాల్లో వాడడం కుదరదు. బట్ ఇళయరాజా గారి సాంగ్ రికార్డింగ్ ఉండడమే అసలు అది వినాలని చాలా మందికి నాలాంటి అభిమానులకు ఉంటుంది కదా. కనీసం మీరు అవి ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పడేశారు మీరు. ఎందుకు అంత ఎలా ఎందుకు? ఎందుకంటే నిర్లక్ష్యం కాదు, ఆ పరిస్థితులు అంతే, అందుకు ఇంకేం అది కనీసం మీకు గుర్తున్నాయా ట్యూన్స్? ఆ పాటలుగా గుర్తున్నాయి కానీ ట్రాక్స్ లేవు నా దగ్గర. మళ్ళీ చేయించగలరా అవే సాంగ్స్ని? అవి కుదరదుగా, ట్రాక్స్ నా దగ్గర లేవు, ఆ థియేటర్స్లో కూడా లేవండి. ఓకే ఓకే. ఇక డిజిటలైజ్ అయిపోయినాయి కదా, అవన్నీ బ్యాస్ టేపుల్లో ఉండేవి ఆ రోజుల్లో. ఓకే ఓకే సార్, మీరు ఇళయరాజా గారితో మీకు ఉన్నంత అనుబంధం నాకు తెలిసి ఏ డైరెక్టర్ తోటి లేదు. మీకు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు, బట్ మధ్యలో మీది బ్రేక్ అయింది. అంటే మీరు అన్నారు బడ్జెట్ కారణాల వల్ల మీరు ఇదయ్యారు. బట్ మీ పర్మనెంట్ కెమెరామెన్ అంటే మీ కాంబినేషనే ఇది, ఇళయరాజా గారు, ఎంవి రగ్ గారు, మీరు. బట్ అలాంటి ఎంవి రగ్ గారికి కూడా ఇది బ్రేక్ అయింది. ఎందుకు? రీజన్ ఏంటండి? అంటే మీ మధ్యలో ఏదో సంథింగ్ జరిగింది అన్నది ఒక ఇండస్ట్రీ టాక్. లేదండి, ఎంవి రగ్ నాకు పర్మనెంట్ కెమెరామెన్ కాదు. అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ నా ఫస్ట్ కెమెరామెన్ వచ్చి హరి అనుమోల్ గారు. అవునవును. తను మంచుపల్లికి తనే కెమెరామెన్, లేడీస్ టైలర్కి తనే, చెట్టు కింద ప్లేటర్కి తనే, ఏపీలో విడుదల తనే. కానీ తనకు వేరే సినిమా ఉండడం వల్ల క్లాష్ వచ్చి ఇతను చేయాల్సి వచ్చిందండి. ఏమీ స్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఏమీ లేవండి. ఆ పరిస్థితులను బట్టి ఇతను కానీ అతను కానీ లేదా వేరే వాళ్ళు కానీ చేయడం జరిగింది తప్ప. గోపిక గోదావరి తను చేశారండి? లేదండి, అతను అసిస్టెంట్ చేశాడు. అసిస్టెంట్ చేశారు. ఎంబీ రవి గారు అసిస్టెంట్ అండి అతను. బట్ మీ మధ్య ఏమీ జరగలేదు? లేదు. ఓకే రైట్. ఎలాంటిది? ఓకే సార్. అండ్ మీరు చాలామంది ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలామంది అనుకునేది ఎవరైనా నటుడి మీద గురి పడితే కనుక అతని టాలెంట్ మీద అతన్ని గుర్తుపెట్టుకొని మరి అది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, గుర్తుపెట్టుకొని మరీ అవకాశాలు ఇచ్చి బ్రేక్నిచ్చారు. ఉదాహరణకి కొండవలస గారు, అతను నాటకాలు వేసి ఎప్పుడో నాటకాలు వేసింది గుర్తుపెట్టుకొని. అలా కాదు, అతను ద్రాక్షారామం కళా పరిషత్ని మా పసలపూడికి దగ్గరలో ద్రాక్షారామం, ఆ ద్రాక్షారామం కళా పరిషత్తులో ఇతను అదిగో అదే మా ఊరని ఒక నాటిక వేసాడు అతను. నేను దాదాపు 200-300 గజాల దూరం నుంచి ఆ నాటిక వాచ్ చేస్తున్నాను. నేను దూరం నుంచి ఒక సన్నటి కుర్రాడు ఎగిరి భలే గంతులేస్తూ భలే చేస్తున్నాడే అనిపించింది. నాటిక అయిపోయిన తర్వాత అతను కబురు చేస్తే చూస్తే అతను పెద్దవాడు, అతను దగ్గర 60 ఏళ్ళు ఉంటాయి. చాలా బాగా చేశారండి అని నేను ఎవరో చెప్పకుండా అతనితో చెప్తే, మీలాంటి కళాభిమానులు ఉన్నంతకాలం మాలాంటి కళాకారులకి జీవితం ఉంటుందనే పద్ధతిలో అతను మాట్లాడాడు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాక ఒక స్క్రిప్ట్ చేశాక అతను కబురు చేశాక నన్ను చూసి కంగారు పడ్డాడు, షాక్ అయ్యాడు అతను. సరే అలాగా అతను నాకు పరిచయం అయ్యాడండి, దగ్గర అయ్యాడు. అతనికి ఒక వేషం ఇచ్చానండి. ఆ వేషం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో, పొట్టురాజు అనే వేషం. అది బాగా పాపులర్ అయింది, సినిమా హిట్ అయింది. సినిమా హిట్ కారణంగా హిట్ తర్వాత అది పాపులర్ అయింది. ఆ తర్వాత సంగతి మీకు తెలుసు. అంటే అతను కథ చెప్పన్నారని ఇదంతా చెప్తున్నది. అట్లా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. మహర్షి రాఘవ గారు కావచ్చు, భానుప్రియ, శాంతిప్రియ, ఒక 20 మంది వెళ్తారా మీ లిస్ట్లో? తెలియదండి, లెక్క పెట్టలే. బాగానే ఉంటారు, పాపులర్ అయిన వాళ్ళు, పాపులర్ కాని వాళ్ళు ఉన్నారండి బాగా. ఓకే సార్, మీతో కంటిన్యూస్గా ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. బట్ మీరు సడన్గా ఆయనకు బ్రేక్ ఇచ్చేసి మీ కాంబినేషన్ బ్రేక్ చేసి నరేష్ గారితో సినిమా చేశారు. ఎందుకు? రీజన్ ఏమైనా ఉందా? ఆయనతో ఏమైనా అలిగారా? నేనేం అలగలేదండి.
ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అండి, అంతే. అంతేనా? బట్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయలేదు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని. అంటే అంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా. అవునవును. ఏంటి రీజన్స్ అంటే? రీజన్స్ ఏం లేవండి, ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అన్న, అంతే, ఇంతకుమించి చేయలేదు. మీరు అన్ని ప్రతిదీ క్రిస్ప్గా షార్ప్గా చెప్తే అలా కాదు, మీరు పెద్దగా వివరంగా చెప్పడానికి వీలు కానీ ప్రశ్నలు వేస్తున్నారు, అంతే అన్నమాట. అండ్ హీరోల విషయానికి వస్తే మీరు కొంతమంది హీరోల్ని ఫిక్స్ చేసి ఫైనల్ చివరి స్టేజ్లో తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లైక్ శివాజీ రాజా గారు కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అది తీసి అంటే ఎందుకు లాస్ట్ మినిట్లో ఫిక్స్ చేసి తీసేయాల్సి వచ్చింది ఆయన? అదేం కాదండి, ఇది ప్రొడ్యూసర్స్ తాలూకు ఈ బిజినెస్ అదంతా ఉంటాయి కదా. నాకేం నచ్చలేదు తీసేసాను అన్నారంట ఆయన తోటి, శివాజీ రాజా గారితో. ఏమో అలా అన్నానా ఏమో తెలియదు, కానీ ఇది జరిగింది. సార్ మీరు ప్రతి క్వశ్చన్కి ఇలా పొడిగా సమాధానం చెప్పడం మాత్రం బాగాలేదు అసలు. అది మీరు ఎక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసి అలాగే మాకు లెంత్ కూడా ఇవ్వట్లేదు కనీసం. అలాగే అంటే నేను అనేది ఏంటంటే శివాజీ రాజా గారు ఒక సినిమాలో మహర్షి సినిమాలో అనుకుంటాను హీరోకి డూప్గా చేశాడంట. యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. అవునా? శివాజీ రాజా ఏం గుర్తు రావట్లేదండి. చేసే ఉంటాడు పాపం, అందుకు అబద్ధం ఆడతాడా కదా. అన్ని ఇలా ఆన్సర్ చెప్తే ఇంకా నేను ఏం అడగలేను ఇంకా. సార్ మీరు కొంచెం ఎలాబొరేట్గా ఆన్సర్ చెప్పకపోతే నాకు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంటర్వ్యూ చేయడం. చెప్పండి. నాకు గుర్తుండాలి కదా, మీరు ఎప్పుడెప్పుడు పాత విషయాలు చెప్తుంటే అడుగుతుంటే గుర్తుంత వరకు నేను చెప్తాను నేను. ఓకే. అంటే అదే సినిమాలో మహర్షి సినిమాలో శివాజీ రాజా గారికి శివాజీ రాజా గారు డూప్గా చేశారంట హీరోకి. పెద్ద యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో పడితే కనీసం ఒక్కరు కూడా యూనిట్లో మీరు కూడా రాలేదంట. నిజమేనా? నేను రాలేదంటే అర్థం ఉంది. ఏం మరి నాకు గుర్తులేదండి, అంటే నాకు తెలీదు. తెలుసుంటే అతనంటే నాకు గౌరవం. బట్ ఆయన చనువుగా కూడా ఉండేవాడు ఆయన నాతో. బట్ ఆయన చెప్తుంటారు నాకు, ఆయన నాలో ధైర్యం నింపింది ఆయన, అసలు నాకు ధైర్యాన్ని ఇచ్చింది, హీరో అవుతావు అని. అతనితో నేను చాలా సరదాగా బాగుండేది అతనితో. అది గుర్తు నాకు, చాలా ఏళ్ళు అయిపోయింది కదా, 27 ఏళ్ళు అయిందంటే. సడన్గా మీరు అడుగుతున్నారు అండి, ఏది ముందే క్వశ్చన్ ఇవ్వడం అలాంటిది ఏం చేయట్లే. నాకు గుర్తంత వరకు నేను మాట్లాడతాను. క్వశ్చన్ ఎవరికి ఇవ్వండి సార్. మరి ఏమో అది మీ స్టైల్ అయితే మరి ఇది నాకేం గుర్తురాట్లా. ఓకే సరే సార్, అసలు మీరే ఇండస్ట్రీలో మీరే పెద్ద తిక్క మనిషి నాకు తెలిసి, తిక్క అండ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటిది మీతో అలాంటి పర్సన్ ఇంకొక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పని చేయాల్సి వచ్చింది మీరు ఆయనతో. ఎవరంటే మోహన్ బాబు గారు, డిటెక్టివ్ నారద. ఇద్దరు కొంచెం అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఎట్లా ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు ఆయనతో? నేనేం ఫేస్ చేయలేదండి. ఆయన నేనేం చెప్తే అది విని అలా చేశారు, నా బాగా గుర్తు. మరి తక్కిన చోట్ల నాకు తెలియదు. ఆయనతో చేసింది ఒకే ఒక సినిమా, ఏనాడు కూడా ఆయనతో నేను ఏ ఇబ్బందికి గురికాల, ఏ ఇబ్బంది పడలా, అంత చక్కగా. కానీ అలాంటి వ్యక్తితో మీరు బిగినింగ్లో చాలా చనువుగా ఉండి చాలా క్లోజ్గా ఉండి నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నామని ఆల్మోస్ట్ అడ్వాన్స్ కూడా ఇచ్చిన సందర్భం. బట్ ఆ సినిమా తర్వాత మీరు సినిమా చేయలేదు ఎందుకు? అంటే మీరిద్దరు మీరంటే పడకంటే మీరంటే మీ ఏదో ఎక్కడ తేడా కొట్టింది మీకు షూటింగ్ మధ్యలో? తేడా ఏం కాదండి, ఇక్కడ సక్సెస్ మాట్లాడద్దు కదా. మరి ఆ సినిమా ఆడలేదు, బహుశా వారు డ్రాప్ అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. అవునా? అలా జరిగిందని అనుకుంటున్నాను తప్ప ఆయనకి తర్వాత కూడా కలిసినప్పుడు ఆయన చాలా తక్కువ సార్లు నేను కలుస్తాయని ఆయన అదే మర్యాదతో మాట్లాడారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకున్న మాట నిజమండి. మరి సక్సెస్ లేక ప్రొడ్యూసర్స్ కూడా గుర్తు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వాళ్ళు నన్ను ఫాలో అయ్యేవారు. ఇది మోహన్ బాబు దగ్గరికి తీసుకెళ్ళడం అంతా చేసేవారు.